అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ రివ్యూ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సినిమాలు తీసి పాపులారిటీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కొత్త వారు ఎక్కువగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం మరి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సహానా ఆర్ట్స్ క్రియేషన్స్ పై డిటిఆర్ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, సానియా భట్నాంగర్, జేడిఆర్ చెర్కూరి, రిషి ప్రధాన పాత్రలో నటించగా చంద్రశేఖర్ కొమ్మలపాటి, ప్రభా అగ్రజ కీలక పాత్రలు పోషించారు. తారక రామ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో ఒక క్యాబ్ డ్రైవర్గా హ్యాపీగా సింపుల్గా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు హీరోయిన్ తన చదువు కోసం చిన్న చిన్న అసైన్మెంట్స్ రాస్తూ డబ్బులు సంపాదిస్తూ అలా వచ్చిన డబ్బుతో ఫీజులు కడుతూ చదువుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయంలో ఒక రాజకీయ నేత తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక రహస్యం కారణంగా అది వీలు కాదు. దాంతో రహస్యాన్ని వెతికి తీయడానికి ఒక క్రిమినల్ని కూడా హైర్ చేస్తారు. ఇక అదే సమయంలో ఒకరోజు హీరోయిన్ తన అసైన్మెంట్ డబ్బులు తీసుకోవడానికి ఒక వ్యక్తి రూమ్కి వెళ్ళి పొరపాటున ఆ క్రిమినల్ రూమ్లోకి వెళ్ళి అక్కడ చిన్నగా కొన్ని సామాన్లు కూడా ఆమె దొంగిలిస్తుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఆ రూమ్లోనే అతిపెద్ద స్కామ్ నడుస్తూ ఉంటుంది. తెలియకుండానే ఆ క్రిమినల్ కేసులో ఆమె కూడా ఇరుక్కుంటుంది. ఇక తర్వాత ఆ క్రిమినల్ కేసు నుండి ఆమె ఎలా బయటపడింది? రాజకీయ నేత కొడుకు పాలిటిక్స్ ఎంట్రీకి అడుగు పెట్టాడా లేదా? రాజకీయ నేత కొడుకు పాలిటిక్స్ ఎంట్రీకి అడ్డుగా మారిన ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని ఎవరు ఛేదించారు అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సినిమా కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రివ్యూకి వస్తే ఈ సినిమా పూర్తి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కామెడీ, రొమాన్స్, స్కామ్, బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని కోణాల్లో బ్యాలెన్స్ చేస్తూ కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ కూడా ఊహించి ఉండరు. మ్యూజిక్, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన అన్నీ కూడా సినిమాకు పునాదిగా మారాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో కామెడీ ట్రాక్ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా ఆ రహస్యాన్ని వెతికే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే కామెడీ సినిమాకే హైలైట్. అలాగే ఈ క్రిమినల్ కేసులో హీరోయిన్ ఎలా చిక్కుకుంది అనే విషయాన్ని సస్పెన్స్గా మార్చారు. ఇక హీరో ఎంట్రీ అయితే హీరోయిన్ తన ప్రాణాల కోసం పరుగులు తీయగా అనుకోకుండా హీరోని కలుస్తుంది. అలా ఈ అంశాలు ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. హీరో తన ఊరి అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తూ ఒక స్కూల్ కూడా కట్టించాలని డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నా అది ప్రమాదకరమైన డబ్బు కావడంతో తీసుకోవాలా వద్దా, రిస్క్ ఎందుకు అనే కన్ఫ్యూజన్లో కూడా పడిపోతాడు. చివరికి ఇది దొంగ డబ్బే కదా, మంచి పనికి ఉపయోగిద్దాం అనుకుని ప్లాన్ మొదలు పెడతాడు. అలా హీరో కూడా స్కామ్లో ఇరుక్కుంటాడు. ఆ డబ్బుతో స్కూల్ కట్టించలేక దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటాడు. సడన్ ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. ఆ డబ్బులు ఎవరో ఎత్తుకుపోతారు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అసలు సీక్రెట్ అప్పుడే బయటకు వస్తుంది. హీరోయిన్ దొంగలించిన వస్తువుల్లో ఒక మెమరీ కార్డు ఉంటుంది. అందులో అతిపెద్ద స్కామ్కి చెందిన వీడియో ఉంటుంది. ఆ పొలిటీషియన్ కొడుకు నిజంగా ఎవరో తెలుసుకుని దాన్ని బ్రోకర్కి అమ్మి డబ్బు తీసుకుంటారు. కానీ చివరికి ఆ డబ్బు కూడా స్కామ్ అవుతుంది. చివరికి హీరో హీరోయిన్ చేతిలో ఏమీ మిగలదు. కానీ హీరో మాత్రం ప్లాన్ చేసి మరీ ఆ డబ్బు తిరిగి తెచ్చుకుంటాడు. ఇలా స్టోరీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో ముగిస్తుంది. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ల విషయాల గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, కొన్ని ట్విస్ట్లు, అలాగే క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే కథలో లాజిక్ లేకపోవడం. చివరగా మంచి స్కామ్ థ్రిల్లర్ సినిమా ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.